ఫ్రెండ్స్, వెల్కమ్ టు బర్దీ వ్లాగ్స్. మీ భరణి. ఈరోజు మన కిచెన్లో చూపించే రెసిపీ ఎగ్ రైస్. మనకు వెజిటబుల్స్ లేనప్పుడు ఇమీడియట్గా అప్పటిదప్పుడు చేసుకొని తయారు చేసుకోవాలంటే 2 ఎగ్స్ ఉంటే చాలండి. ఆ ఎగ్స్ తోటి కొద్దిగా రైస్ 2 ఎగ్స్ ఉంటే వెంటనే ఇమీడియట్గా మనం అప్పటిదప్పుడు ఇన్స్టెంట్గా ఎగ్ రైస్ని తయారు చేసుకొని ఆ పూట గడిపేయచ్చు. అయితే ఈ ఎగ్ రైస్ని ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎగ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్యము, ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, 2 ఎగ్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఈ పదార్థాలతోటి ఎగ్ రైస్ ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి రైస్ వేసుకొని రైస్ను 2 సార్లు ఇలా కడిగిన తర్వాత 2 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. దీనిపైన ప్రెషర్ కుక్కర్ పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా పొడిగా అయింది రైస్. దీన్ని మనం వేరే పాత్రలోకి మనం తీసుకోవాలి. ఈ పాత్రలోకి నేను దీన్ని రైస్ని తీసుకుంటున్నాను. స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి పాత్రను తీసుకొని పాత్ర వేడైన తర్వాత దానిలోకి 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కలపాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మాడకుండా ఇలా కలపాలి. ఇది బ్రౌన్ కలర్ టర్న్ అయ్యేంత వరకు కలపాలి. ఇది ఉడికించాలి ఆయిల్లో. ఉల్లిగడ్డ ఈ విధంగా కొద్దిగా కలర్ మారిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా ఈ ఆయిల్లో బాగా ఉడికేటట్టుగా ఇలా కలుపుకోవాలి. పేస్ట్ అడుగొట్టకుండా ఇలా కలపాలి. ఆ తర్వాత ఇందులోకి కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కలపాలి. చూడండి, ఉల్లిగడ్డలు కలర్ మారింది, బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతుంది. ఈ స్టేజ్లో మనం కొద్దిగా పసుపు, మంటను సిమ్లోకి మార్చుకోవాలండి. కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక్కసారి ఇలా కలపాలి. ఇందులోకి 2 గుడ్లు తీసుకున్నాం కదండి. ఎగ్ రైస్కు ఇలా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. వేసుకొని మరొక్కసారి ఇలా కలపాలి. ఒక 2 నిమిషాలు ఇలాగే ఉంచాలండి. ఈ ఎగ్ బాగా ఇందులో మెల్ట్ అవ్వది, దగ్గర అవుతుంది. ఎగ్ అంతా ఈ విధంగా ఆయిల్లో ఉడుకుతుంది. ఇలా మనం కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. మనకు వెజిటబుల్ కర్రీస్ ఏమీ లేనప్పుడు, రైస్ మాత్రమే ఉన్నప్పుడు ఇలా తయారు చేసుకుంటే ఎలాంటి కర్రీస్ లేకుండా మనం ఆ రోజు లంచ్ను, డిన్నర్ను పూర్తి చేయొచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇది, ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా దగ్గర అవుతుంది. చూసారా, ఎగ్ మొత్తం మనం వేసుకున్న 2 ఎగ్గులు ఇలా ఉడికాయి. ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి వేయాలండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను.
వేసుకొని మరొకసారి ఇలా కలపాలి. ఎగ్ అంతా ఇలాగ ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఉడికించుకున్న రైస్ ఉంది కదా, ఇందులో వేసుకోవాలి. రైస్ వేసుకొని ఎగ్ కర్రీ ఈ అన్నానికి మొత్తానికి అంటుకునేటట్టుగా ఇలా కలపాలి. చూసారండి, ఎగ్ రైస్ తయారైంది. ఎంత బాగుందో, చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. అసలు ఎలాంటి కర్రీస్ అవసరం లేదండి. దీనికోసం ఒక 2 ఎగ్స్, కొద్దిగా రైస్ ఉంటే చాలు. అప్పటిదప్పుడు మనం పని హడావిడిలో ఉన్నప్పుడు, అలసిపోయినప్పుడు ఇలాంటి కర్రీస్ ఇలా ఎగ్ రైస్ తోటి కలుపుకొని ఇలా చేసుకుంటే చాలా మనకు టైం సేవ్ అవుతుంది. ఆ రోజు లంచ్ డిన్నర్ పూర్తవుతుంది. చూడండి, ఒక నిమిషం ఇలా బాగా కలిపిన తర్వాత ఇది ఎగ్ కర్రీ అయిపోయిందండి. ఇందులోకి అంటే ఈ రుచి ఇంకా మరింతగా చాలా టేస్టీగా ఉండడానికి కొద్దిగా నిమ్మకాయ పిండాలండి లాస్ట్కు. మరొక్కసారి కలపాలి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, ఎంతో రుచికరమైన ఎగ్ రైస్ తయారైంది. ఇది తయారు చేసుకోవడం చాలా సులువు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఎగ్ రైస్ని ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో. నేను తయారు చేసిన విధంగానే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.